హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీలిమా కోల్ ఛానల్. ఇవాళ నేను ఇడ్లీలోకి పల్లీ చట్నీ ఏ విధంగా చేసుకుంటాను మీతో షేర్ చేసుకుంటాను. ఇది ఇడ్లీ పిండి అనమాట. కొంచెం బాగా పొంగిందండి ఈరోజు. మామూలుగా అయితే ఈ మధ్య పొంగట్లేదు అనమాట, అందుకే కొద్దిగా రైస్ యాడ్ చేశాను. తర్వాత ముందుగా పల్లీలను వేయించి పెట్టుకోవాలి. కొన్ని పుట్నాల పప్పు తీసుకున్నాను, పచ్చిమిర్చి తీసుకున్నాను, కొద్దిగా కొత్తిమీర, సాల్ట్, కొబ్బరి వేసుకొని ముందు గ్రైండ్ చేసుకోవాలన్నమాట మొత్తం ఇవి. తర్వాత ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా చింతపండు, కొత్తిమీర, వాటర్ యాడ్ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. మీకు నచ్చితే ఆనియన్స్ కొంచెం అక్కడక్కడ తగిలేలా అయినా పెట్టుకోవచ్చు అనమాట, మొత్తం మెత్తగా లేకుండా. తర్వాత పోపు వేసుకోవాలి. ఈ చట్నీ ఇడ్లీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఎండు కొబ్బరి ప్లేస్లో పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఎండు కొబ్బరి వేసాను. తర్వాత పోపు వేసుకోవాలి. ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర, కరివేపాకు, వట్టి మిర్చి అనమాట. ఇడ్లీలో కాబట్టి చట్నీ కొద్దిగా పలసగా ఉండాలండి, అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా పోపు వేసుకోవాలి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీ ఇడ్లీ చట్నీ రెడీ. ఇది ఇడ్లీలోకి బాగుంటుందండి, దోశలోకి బాగుండదు. తర్వాత ఇది నేను ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ తీసుకున్న ఇడ్లీ కుక్కరు, చాలా బాగుందండి. ఇవాళ ఇడ్లీలు అయితే కొంచెం రైస్ యాడ్ చేశాను కదా, మెత్తగా వచ్చాయి. నేను మామూలుగా అటుకులు యాడ్ చేస్తాను. చూడండి, సాఫ్ట్గా వచ్చాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.